నమస్కారం అండి. ఇవాళ రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో పసుపు ఉప్పు వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. రొయ్యలను కాసేపు నీరు మగ్గే వరకు ఉడికించుకోవాలి. మసాలా కోసం మెంతులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఆ మసాలాలను మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎలా బ్రౌన్ కలర్ వచ్చాయో చూసారు కదా. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కాసేపు చల్లారనివ్వాలి. తగినంత నిమ్మరసం వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ.